మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. కలలకు వినవేస్తే నిజముని సూర్చేది, ఆ నిజముని నమ్మితే కలిగే కలకైన తీపే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఇందాక నువ్వు చెప్పినట్టు ఎవరి రాతలు వాళ్ళవి, ఎవరి అదృష్టాలు వాళ్ళవి అయినప్పుడు ఎవరి జీవితానుభవం కూడా వాళ్ళదే. ఒకరి అనుభవం మరొకరికి అవసరం కాకపోవచ్చు. మరి అలాంటి జీవితానుభవంతో ఊహించి అడ్డుపడ్డాన్ని ప్రేమ అంటారు, నేను చెప్పిందే జరగాలన్న అహంకారం అంటారు. నాన్నగారు చెప్పాలమ్మా. నీ మీద కృష్ణకున్న ప్రేమని నువ్వు నమ్మినంతగా నీ మీద మీ నాన్నగారుకున్న ప్రేమని నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? ప్రేమని నమ్మకంగా చూసినప్పుడు ఒకలా కనిపిస్తుంది, విమర్శిస్తూ చూస్తే మరొకలా కనిపిస్తుంది. నీ దృష్టితో నీ కన్న తండ్రి ప్రేమని నువ్వు చూస్తున్నప్పుడు నీ తండ్రి గురించి నేనేం చెప్పినా నీకు అర్థం కాదమ్మా. నేను నిన్నెంత ఒప్పించాలని చూసినా నువ్వు ఒప్పుకోలేవు. ఆయనకి భార్యగా నువ్విలా మాట్లాడడంలో నీ తప్పేం లేదమ్మా. నీ జీవితంలోకి భర్తగా ఆయన వచ్చిన తర్వాతే కదా కూతురుగా నేనొచ్చింది. కాబట్టి ఆయన మాటకు నువ్వు విలువివ్వడంలో తప్పేం లేదమ్మా. మాటకు విలువిచ్చినంత మాత్రాన్న మమకారాన్ని పక్కన పెడతాను అనకూడదమ్మా. కన్న వాళ్ళకి కూతురు సుఖ సంతోషాలే ముఖ్యమని మాత్రం నువ్వు అర్థం చేసుకో. మీ నాన్నగారి అభిప్రాయం వెనుక ఆయనకి నీ మీదున్న బాధ్యతని హక్కుని కూడా అర్థం చేసుకో. ఆయనకి తలవంపులు తీసుకురాకపోవడమే నీ బాధ్యత అనుకుని ప్రవర్తించు. మీ తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న నేను ఇంతకన్నా చెప్పేది లేదు, ఆశించేది లేదు. ఛాంబర్లో అప్పలనాయుడు నీకు సపోర్ట్ చేసాడంటే చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అదే కదా, ఆ అప్పలనాయుడు కొడుకు రంజిత్ ఉన్నాడే, వాడైతే నన్ను అపోజ్ చేసిన వాడిని కొట్టడానికి కూడా రెడీ అయిపోయాడు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ నీకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారు. ఏ ప్లాన్ లేకపోతే వాళ్ళు నన్నెందుకు సపోర్ట్ చేస్తారా? ఏదో వెధవ ప్లాన్లోనే ఉన్నారు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. ఏడ్చారు వెధవలు. ఏంట్రా, నన్నేదో చేస్తారనే? ఆ అప్పలనాయుడు నీకు శత్రువు కాబట్టి నువ్వు అతని దగ్గర జాగ్రత్తగానే ఉంటావు. కానీ అతి సాధారణంగా కనిపించే వాళ్ళ దగ్గర ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళే చాలా డేంజర్. ఎవరి గురించిరా? ఎవరి గురించో. అవునరా, ఆ కృష్ణకి నీ దగ్గర ట్రైనింగ్ అయిపోయినట్టేనా? ఏం లేదు, అతన్ని ఊరికి ఎప్పుడు పంపించేస్తావా అని. ఎరా, ఆ కుర్రాన్ని ఎప్పుడు ఊరు దాటించేద్దామని చూస్తున్నావా? ఏంటి మొన్నటి గొడవేనా? రే, ఏమీ లేని దానికి సౌందర్య పెద్ద చేసిందిరా, అంతే. ఏంట్రా అలా కొట్టిపారేస్తున్నావు? అవునరా, కృష్ణతో సౌందర్యని వైజాగ్ చుట్టరమ్మని చెప్పింది నేనే. సరే, అతను కొంచెం ఊరు తెలియాలి కదా, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏం అర్థం అవుతుందా అని
అలా వెళ్ళి రమ్మన్నాను. నువ్వు అర్చన్ని పరిచయం చేయడంతో వాళ్ళు సరదాగా కైలాసగిరి అది ఇది చూద్దాం అనుకుంటారు. బాసు నేను చెప్పాను కదా, ఎదురు చెప్పలేక సౌందర్యతో వెళ్తానని మాటిచ్చేసి ఏమీ చేయలేక సౌందర్యకి అబద్ధం చెప్పి అర్చన్తో వెళ్ళుంటాడు. అంతే. ఈ చిన్న విషయాల్ని సౌందర్య భూతద్దంలో చూపించింది. చాలా తేలిగ్గా చెప్తున్నావురా. ఎరా, బరువుగా చెప్పడానికి ఇందులో అంత మ్యాటర్ లేదు కదరా. ఒరే, నువ్వు చదువుకున్నవాడివి కాబట్టి ఈ తరాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టు నేను అర్థం చేసుకోలేనురా. అందుకే నాకు బరువుగా అనిపించచ్చు, నేను సీరియస్గా కూడా ఆలోచించచ్చు. ఏది ఏమైనా ఆ కృష్ణకి రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి చెప్పి ఇక్కడి నుంచి త్వరగా పంపించాను. లేకపోతే ఆడపిల్లల్ని వల్లో ఎలా వేసుకోవాలా అన్న సబ్జెక్ట్ మీద అతను డాక్టరేట్ తీసుకున్నా తీసుకోవచ్చు. కృష్ణ మీద నీకు నమ్మకం లేదనుకుంటాను. నా నమ్మకంతో పనేముందిరా, నీకు అతని మీద చాలా నమ్మకం. అందుకే నీ బిజినెస్ విషయాల్లో అతన్ని నెత్తినెక్కించుకో. కానీ సౌందర్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండరా. ఆ కుర్రాడికి అంత చనువు ఇవ్వద్దని సౌందర్యం కూడా చెప్పు. రే, ఇలాంటి వాళ్ళు ఆడపిల్లల మనసును పాడు చేస్తారు. ఏమిట్రా, నేను ఒక పక్క మాట్లాడుతూనే ఉన్నాను, ఊ అనవు ఆ అనవు. ఏం లేదురా, మధ్య మధ్యలో చిన్న ఊలు ఆలు ఎందుకని ఏకంగా చివరిలో ఓ పెద్ద ఊ అను ఆ అను అందామని ఊరుకున్నాను. ఏమిటి, కామెడీగా మాట్లాడుతున్నావా? కామెడీగా మాట్లాడు, కానీ విషయాన్ని కామెడీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆ తర్వాత సీరియస్గా బాధపడాల్సి వస్తుంది. లేదురా బాబు, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నువ్వేం చెప్పినా నేను సీరియస్గానే తీసుకుంటాను. లేకపోతే నువ్వు సీరియస్ అవుతావు కదా. ఆ? డ్రైవింగ్ జాగ్రత్త అని. అర్చనా, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఓ అరగంట అయింది. నువ్వు చెప్పిన టైం ఇదేగా. మీకు చెప్పే విషయానికి ముందు నేను తట్టుకోవాలిగా. అందుకు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలని. గిఫ్ట్ ఏదో తెచ్చినట్టున్నావు. ప్రేమతో నీకు ఇచ్చానని నువ్వు కూడా ప్రేమతో మరో గిఫ్ట్ తీసుకొచ్చావా? ప్రేమతో తేలేదు. ప్రేమకు అర్హత లేని చోట ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ ఉండకూడదని మీరిచ్చిన గిఫ్ట్ తిరిగి మీకివ్వడానికే తెచ్చాను. నాకు తెలుసు అర్చన, కానీ ఇంకా ఎక్కడో చిన్న ఆశ. అందుకే అలా అడిగాను. విషయం అర్థమైంది. నీ నోటి వెంట కూడా వినాల్సి వచ్చింది. నాన్న మాటల్ని కాదనలేని స్థితిలో ఉన్నానని నాకిప్పుడే అర్థమైంది. ఆయన మీదున్న గౌరవం, భక్తి, ప్రేమ నాకే తెలియనంత ఎక్కువగా ఉన్నాయని నాకిప్పుడే తెలిసింది.
మీ నాన్నగారి నిర్ణయం కరెక్టేనని నువ్వు అనుకుంటున్నావా? ఆయన నిర్ణయంలో మంచే ఉందో చెడే ఉందో నాకు తెలియదు, కానీ ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇప్పుడు నాకేమాత్రం కన్ఫ్యూజన్ లేదు. అయితే కన్న ప్రేమ నీ ఆనందాన్ని తినేసిందన్నమాట. నా ఆనందానికి వాళ్ళని ఏడిపించకూడదని నాకు అనిపించింది. వాళ్ళని కాదనుకుని వెళ్ళి ప్రేమను గెలిపించుకోవడం నాకిష్టం లేదు. అసలు అది గెలిపే కాదు. వాళ్ళని ఒప్పించి ప్రేమను గెలిపించుకుందాం అనుకున్నాను. నా దురదృష్టం వాళ్ళు ఒప్పుకోలేదు. చాలా బాగుంది. నీ తల్లిదండ్రుల మీద నీకున్న గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పా. వాళ్ళని ఏడిపించి నువ్వు ఆనందపడకూడదు కాబట్టి నా ప్రేమని తిరస్కరించావు. నేను ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ కూడా తిరిగిచ్చేశావు. కానీ ఎవరి ప్రమేయం లేకుండా నా మనసు నిన్ను ప్రేమించింది అర్చన. 7 అడుగులతో నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చి ఫ్యూచర్లో వేసే ప్రతి అడుగు నీతోనే వెయ్యాలని నా మనసు నాకు చెప్పింది. నా మనసు చెప్పిన మాటే నాకు వేదవాక్కు. కానీ ఏ మనసు మరో మనసుని బాధ పెట్టమని చెప్పదు కదా. అలా చెప్తే ఆ మనసుకి నిజంగా మనసు లేనట్టే. నిజమే, నాకు ఉంది ఎవరిని కష్టపెట్టకూడదని, ఎవరిని నొప్పించకూడదు అని. కానీ అందుకు నా మనసు బాధపడుతుంది అర్చన. మీ మనసే కాదు, నా మనసు కూడా బాధపడుతుంది. కాకపోతే నా తల్లిదండ్రుల మాటని గౌరవించానన్న తృప్తి ఆ బాధను కనబడనివ్వకుండా చేస్తుంది, అంతే. అర్చన, ప్రతి విషయాన్ని ఖచ్చితంగా చెప్పావు. మరి నువ్వు నన్ను ప్రేమించావా లేదా అనే విషయంలో నీకు క్లారిటీ ఉందా? ఉంది. మనస్ఫూర్తిగా ప్రేమించాను. థ్యాంక్ యూ అర్చన, థ్యాంక్ యూ సో మచ్. చూసావా, నేను చాలా ఆశావాదిని. చిమ్మ చీకట్లో గోరంత దీపమే కొండంత వెలుగునిస్తుందని నమ్మే మనిషిని. నీ మనసులో నేనున్నానన్నావు. నన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానన్నావు. అది చాలా చిన్న. ప్రేమించడంలో ఆనందం ఉందో లేదో కానీ మనం ప్రేమిస్తున్న మనిషి మనల్ని కూడా ప్రేమిస్తుందని తెలిసిన రోజున కలిగే ఆనందం ఎవరూ మాటల్లో వర్ణించలేరు. కానీ కృష్ణ, మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళ ఆశీస్సులతో మన పెళ్లి జరగాలి, అంతే కదా? అలాగే జరుగుతుంది. మీ ఆశని మెచ్చుకుంటాను, కానీ మా నాన్న మనస్తత్వం తెలిసిన మనిషిగా మీ ఆశ ఆశగానే మిగిలిపోతుందేమో. జరుగుతుందన్న నమ్మకంతో ముందుకు వెళితే జరగడానికి ఒక దారి కనిపిస్తుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ గిఫ్ట్ నీ దగ్గరే ఉండటానికి అర్హత ఉంది. దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో హ్యాపీగా ఉంచొచ్చునా? ప్రేమించుకున్న మన మనసులకి పెద్దల మమతలు ఏ రకంగా కాపు కాస్తాయో నేను ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హలో, అవతల ఎవరండి? నానేరా దేవుడు. ఏంటి నాయుడు గారు ఇలా ఫోన్ చేశారు? అవునరా, మా చెల్లెమ్మకు ఫోన్ అందిస్తావని నానే చేసినాను. ఏంటి మహాలక్ష్మికే ఇప్పుడే పిలుస్తాను బాబు. వద్దొద్దు, పిలవక. మా చెల్లెమ్మ సంగీతమ్మను పిలవరా. ఓ అమ్మగారా, పిలుస్తాను అనండి. అమ్మగారు, అమ్మగారు. ఎవరు? మీ అన్నయ్య గారమ్మా. అదేనమ్మా నాయుడు గారు. నాయుడు గారా? హలో. అవునమ్మా, నేనేనమ్మా చెల్లెమ్మ. చెప్పండి అన్నయ్య గారు. చెప్పడానికి ఏంటుంటదమ్మా, చెప్పాల్సినవన్నీ ఆ రోజే చెప్పేసినాను.
అప్పలనాయుడు అన్నయ్య తాంబూలాలు ఇచ్చి అట్టుకు పొండని ఓ పాలు అడగడమే తరువాయి లగెత్తుకు వచ్చేయడానికి నాన్ రెడీగా ఉన్నాను. ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదన్నయ్య. చేసుకోబోయే అమ్మాయి చెప్పాలి, లేదా ఇంటి యజమాని మా వారు చెప్పాలి. చెప్పాలి అని నువ్వు సులువుగా తప్పించుకోక సెల్లమ్మా. నువ్వే దగ్గరుండి వాళ్ళిద్దరి చేత చెప్పించాలి మరి. పోనీ మీరే మా వారిని నేరుగా అడిగి ఆయన అభిప్రాయం తెలుసుకోవచ్చు కదా. ఎవరు? అన్నయ్య, ఆ? అదే అప్పలనాయుడు అన్నయ్య. ఇలా ఇవ్వు. హలో, అర్సబాబు ఏటి ఎలాగున్నారు? ఏటి సంగతి? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇంకెప్పుడు నా ఇంటికి ఫోన్ చేయకు. ముఖ్యంగా ఈ పెళ్లి విషయంలో మళ్ళీ ఎప్పుడూ ఫోన్ చేయకు. బాబు బాబు అర్సబాబు ఒక్క క్షణం ఓపిక వినండి. పిల్లని ఇష్టపడి అడుగుతున్నాం కదా అని మరీ అంత సీపుగా చూడకండి అని అన్నాం. ఇష్టపడి అడిగాను కదా అని మా ఓడు ఏ పిల్ల దొరకని సెల్లని శత్రువుపై అనుకోకండి అని అన్నాం. బాబు నాను మీలాగా చదువుకోలేకపోవచ్చు, మీనాగా సూటు బూటు వేసుకోలేకపోవచ్చు. అంత మాత్రం చేత సందాకొచ్చినోడితో మాట్లాడినట్టు మాట్లాడకండి అని అన్నా. తమకి పురాణాలు తెలుసు. విష్ణుమూర్తిని హిరణ్యకశిపుడు తిట్టి తెగేసినా హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడిని ఆ విష్ణుమూర్తి తన గుంపులో చేర్చేసుకున్నాడని నాన్న ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నా మీద కోపంతో ఓ మంచి కుర్రోడిని చేతులారా ఒగ్గీకండి అని కూడా అన్నాం. మీ మీద నాకు ఎంత అభిమానమో శాంబర్ ఎలక్షన్ మీటింగ్లో చూశారు. మీరంటే మా ఓడికి ఎంత అభిమానమో అప్పుడే చూశారు కాబట్టి మరీ ప్రత్యేకంగా చెప్పడం బాగుండదు. మీ వ్యాపారాల గురించి తెలిసినోడు, మీకు తెలిసినోడు మీకు అల్లుడైతే మీకు మంచిదని కూడా చెప్పను. మీకు తెలదేటి శివరాఖరికి ఏటంటే శాంబర్ ఎలక్షన్ ముందు రోజు దాకా టైం ఉంది. ఓ పాలు బాగా ఆలోచించి మా సంబంధం గురించి చెప్పమంటాను. మళ్ళీ మీకు ఫోన్ చేసి ఇసిగించను, సికాకెట్టను. ఉంటాను. హలో, అయిందా నీ తెలివైన ఉపన్యాసం? నువ్వెంత చెప్పినా నేను చెప్పేది ఒక్కటే, నీ సంబంధం మాకు అక్కర్లేదు. చేప ఒడ్డున పడ్డ తర్వాత కూడా తెగ గెంతుతాను. ఈ గెంతులు కూడా ఇంతే. నిన్ను శివరాఖరి దాకా నానొగ్గుతానా? ఒక్కనే ఒక్క. నువ్వు నన్ను ప్రేమించావా లేదా అనే విషయంలో నీకు క్లారిటీ ఉందా? ఉంది. మనస్ఫూర్తిగా ప్రేమించాను. వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళ ఆశీస్సులతో మన పెళ్లి జరగాలి, అంతే కదా? అలాగే జరుగుతుంది. రాధా, వస్తున్నానండి. ఏమిటండి? ఈనాడు పెళ్లి పందిర్లో నాకు ఈ సంబంధం చాలా బాగా నచ్చింది. సర్లేండి, అయినా ఇప్పుడు అంత హడావుడిగా దానికి పెళ్లి సంబంధాలు చూడకపోతే ఏమైంది? అదేమిటోయ్, అమ్మాయికి పెళ్ళేడొచ్చింది, సంబంధాలు చూడమని నువ్వే అన్నావు. ఇప్పుడు సంబంధాలు చూస్తుంటే ఇంత హడావుడిగా ఎందుకు చూస్తున్నారని అడుగుతున్నా. ఏ సడన్ గా మన అమ్మాయి నీకు చిన్నపిల్లలా కనిపిస్తోందా? చిన్నపిల్ల అని నేను అనడం లేదండి.
సంబంధాలు ఏమన్నా ఇంటి వరకు వస్తే వాటిని చూడడంలో తప్పులేదు. కానీ ఇదేంటి, మరో వారం రోజుల్లో పిల్ల పెళ్లి కాకపోతే గానీ తప్పదు అన్నట్టు ఇంత కంగారుగా సంబంధాలు చూడవలసిన అవసరం ఏమిటి? చూడు, ఇంట్లో ఒకసారి పెళ్లి ప్రస్తావన వచ్చిన తర్వాత అది ప్రస్తావన కింద ఉండిపోకూడదు, జరిగి తీరాల్సిందే.